ఈ వీడియోలో రైల్వే జేఈ కట్ ఆఫ్, అలాగే ఎగ్జామినేషన్‌లో మీరు చేయకూడని పనులు, చేయవలసిన పనులు, టైమ్ మేనేజ్‌మెంట్ చాలా క్లియర్‌గా చెప్తాను. ముందు ఎగ్జామ్ 90 మినిట్స్‌కి. మీరు 90 నిమిషాల్లో 1 అవర్ పాటే ఎగ్జామ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, 1 అవర్ పాటే ఎగ్జామ్ రాయాలి. 1 అవర్ పాటు ఎగ్జామ్ ఎలా రాయాలంటే, మ్యాథ్స్, రీజనింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి రెండిట్లో మీకు ఏది బాగా వచ్చో దాన్ని మీరు తీసుకోండి ఆ సెక్షన్‌ని. వస్తే చేయాలి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేగాని అది వచ్చే వరకు చేయకూడదు. ఫస్ట్ 1 అవర్ ఏం చేయాలమ్మా, మ్యాథ్స్, రీజనింగ్‌లో వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 1 అవర్ అయిపోయిన తర్వాత ఇంకా 30 మినిట్స్ ఉంటుంది కదా! ఈ 30 మినిట్స్‌లో మీరు ఏం చేయాలంటే, ఒక 15 మినిట్స్, 15 మినిట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ 15 మినిట్స్‌లో మీకు మ్యాథ్స్‌లో గాని, రీజనింగ్‌లో గాని ఈ 2 సెక్షన్స్‌లో చివరి వరకు వచ్చే ఆన్సర్ రాకపోవడం, మీకు తెలిసిన ఆన్సర్ రాకపోవడం ఉంటే వాటిని చేయాలి. రీజనింగ్‌లో పజిల్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 15 మినిట్స్‌లో చేయకూడదు. సింగిల్ ఐటెమ్స్‌లో చివరిలో రానివి, అంటే రీజనింగ్‌లో సింగిల్ లైన్‌లో ఉండి రానివి, మ్యాథ్స్‌లో ఏమన్నా చివరి వరకు ప్రాబ్లమ్ వస్తే రానివి, అవి మాత్రమే చేయాలి. మరి మిగతా 15 మినిట్స్ ఏంటంటే జనరల్ అవేర్‌నెస్‌కి, జనరల్ సైన్స్‌కి 15 నిమిషాలు సరిపోతుందా? వస్తే ఆన్సర్ పెడతారు, లేదంటే వెళ్ళిపోతారు. ఒకవేళ ఎగ్జామినేషన్‌లో క్వెషన్‌లన్నీ త్రిబుల్ లైన్స్‌లో ఉన్నాయనుకోండి, 15 నిమిషాలు సరిపోతుంది చదివి పెట్టడానికి. సింగిల్ లైన్‌లో ఉన్నాయనుకోండి, 10 మినిట్స్ చాలు. అప్పుడు మిగతా 5 మినిట్స్ కూడా క్వాంటిటీ రీజనింగ్‌కి మళ్ళీ మీరు పాస్ చేయొచ్చు. ఈ 2 సెక్షన్‌లకి 15 నిమిషాలు మాత్రమే టైం పెట్టాలి. చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఇలాగే రాయాలి ఎగ్జామ్. ఎందుకంటే సీబీటీ 1 కదా ఇది. మీరు పాస్ అయితే చాలు. కట్ ఆఫ్ ఎంత ఉంటుందో డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తాను. 65 ఉంటుందండి. 70 అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే పేపర్ స్టాండర్డ్ అనేది మారుతుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ గనుక ఈజీగా ఉంది అని మీకు అనిపిస్తే కట్ ఆఫ్ ఖచ్చితంగా 70+ ఉంటుందండి. ఒకవేళ పేపర్ గనుక మోడరేట్‌గా ఉంటే 65 అనేది సరిపోతుంది. సో, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు తెలుస్తుంది కదా! పేపర్ ఈజీగా ఉందా? కష్టంగా ఉందనేది. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఈ మ్యాథమెటిక్స్‌లోను, ఈ రీజనింగ్‌లోనే తెలుస్తుంది. పేపర్ ఈజీగా ఉందా? కష్టంగా ఉందా? అనేది. సో, ఈ 2 సెక్షన్‌ల మీద రాసేటప్పుడే కొంచెం ఫోకస్‌తో రాయండి. ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి ఎంతుంటుందో కూడా చెప్తాను చూడండి. వీళ్ళు 58 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓబీసీ వాళ్ళు 65ని అటెంప్ట్ చేయడం చాలా మంచిది. ఇంక్లూడింగ్ ఓసీ కూడా. పేపర్ మోడరేట్‌గా ఉంటే 65 సరిపోతుంది సికింద్రాబాద్ జోన్‌కి. మీరందరూ ఎగ్జామ్ రాసాక మీరు చేయాల్సిన పనులేంటంటే, మ్యాథ్స్ 30 మార్కులకి కదండీ! మన ఛానల్‌లో ఏ వీడియో అయినా సరే మీరు చూడొద్దు. పెన్ను, పేపర్‌తో ప్రాక్టీస్ చేయండి. ఈ 30కి మీకు ఖచ్చితంగా 25 అనైతే ఖచ్చితంగా వస్తాయి. మన ఛానల్‌లో నుంచే. మీరు ఎగ్జామ్ రాసాక కీ ఇస్తారు కదా! నేను ఆ కీ తీసుకొని మన ఛానల్‌లో నుంచి ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయో స్క్రీన్ షాట్ ఏసి పెడతా. మొన్న ఏఎల్‌పీకి పెట్టాను కదా! ఔట్ ఆఫ్ 20, 17 క్వెషన్స్ మన ఛానల్‌లో నుంచే వచ్చినాయి అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టా. ఆ వీడియో చూడండి. ఈసారి ఖచ్చితంగా 25 క్వెషన్‌లు వస్తాయి మన ఛానల్‌లో నుంచి. మన ఛానల్‌లో నుంచి వస్తాయి అంటే అంత ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని మన ఛానల్‌లో చెప్పాను అని అర్థం. నాకేమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.